వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. చాలామంది ఫుడీస్ ఉంటారు, ఫుడ్ లవర్స్ అనమాట. అందులోనూ ఫ్రైస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటారు, తర్వాత స్వీట్స్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది నాన్ వెజ్ లవర్స్ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కటి ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువగా ఎలా తీసుకోవాలి, అన్నీ ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి, అప్పుడప్పుడు మనకు నచ్చినవి ఎలాగా తీసుకోవాలి అనేది మన హెల్దీ అండ్ టేస్టీలో ఎప్పుడు చెప్తూనే ఉన్నాం. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో అన్నటువంటి టిప్స్తో మీ ముందుకు వచ్చేసాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో యూజువల్గా నాన్ వెజ్ లవర్స్, స్వీట్ లవర్స్, తర్వాత ఫ్రైస్ ఎక్కువ ఇష్టపడుతున్నారు, డీప్ ఫ్రైస్. సో ఇవన్నీ కూడా మనం అప్పుడప్పుడు ఇంక్లూడ్ చేసుకుంటూ హెల్తీ డైట్ మెయింటైన్ చేయొచ్చా? సో నాన్ వెజ్ ఎవరికైతే ఎక్కువగా ఇష్టం ఉంటుందో, సో నాన్ వెజ్ కుక్ చేసేటప్పుడు కొంచెం వెజిటేబుల్స్ యాడ్ చేసి తీసుకోవాలి. సో నాన్ వెజ్ మెయిన్గా వద్దనడానికి రీజన్ ఏంటంటే కొలెస్ట్రాల్స్ ఎక్కువగా పెరుగుతాయి అండ్ అలాగే డైజెషన్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పి. సో కొంచెం మనము ఫైబర్ కనుక యాడ్ చేస్తే ఆ కొలెస్ట్రాల్ అనేది కొంచెం తగ్గుతుంది అండ్ అలాగే డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఒక 150 గ్రామ్స్ తీసుకునే ప్లేస్లో 70 గ్రామ్స్ తీసుకోవడం, అలా మనము క్వాంటిటీ కూడా రెడ్యూస్ చేయాలి. సో ఎవరికైతే స్వీట్స్ ఎక్కువగా ఉంటాయో నార్మల్గా బయట నుంచి స్వీట్స్ తెచ్చుకోవడం, లేదంటే వైట్ షుగర్ ఇంక్లూడ్ చేసుకోకుండా డ్రై ఫ్రూట్స్తో కానీ లేదంటే బెల్లంతో కానీ న్యాచురల్ స్వీట్నర్స్తో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రైస్ ఎక్కువగా నచ్చే వాళ్ళు దాన్ని కొంచెం ఎయిర్ ఫ్రై చేసుకోవడము, లేదంటే ఓవెన్లో పెట్టి షాలో ఫ్రై చేసుకోవడం. సో ఇలాంటి ప్రాసెస్ కొంచెం కట్ డౌన్ చేసి తీసుకోవడం, లేదా క్వాంటిటీ కొంచెం కట్ డౌన్ చేసి తీసుకుంటే కనుక వాళ్ళకి నచ్చిన ఫుడ్స్ కూడా హ్యాపీగా హెల్తీ వేలో తీసుకోవచ్చు. ఓకే, సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసాం? ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి బ్యాడ్ కొలెస్ట్రాల్ గురించి అనమాట. సో అందరికీ కూడా ఇప్పుడు మేజర్ ప్రాబ్లం వచ్చేసి కొలెస్ట్రాల్స్ పెరిగిపోతుంది. దానికి సంబంధించి మెడికేషన్స్ కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ తీసుకుంటూ ఉంటారు. బట్ డైట్ విషయానికి వచ్చేసరికి ఎక్కువగా వాళ్ళకి అంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. నార్మల్గా వేరే ఏదైనా డెఫిషియన్సీస్ ఉంటే, లైక్ జిమ్కి వెళ్తున్నారు, లేదంటే బోన్స్కి సంబంధించి ఇష్యూ ఉందంటే ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం, అండ్ ఇంకేదైనా వైటమిన్ డెఫిషియన్సీ ఉంటే దానికి సంబంధించి ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటారు. బట్ కొలెస్ట్రాల్ ఒకసారి పెరుగుతుంది అంటే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు, లైక్ ఏ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. జస్ట్ క్యాలరీస్ తగ్గిస్తూ ఉంటారు, బట్ క్యాలరీసే కాకుండా మనకు ఫైబర్ ఫుడ్ అండ్ అలాగే వైటమిన్స్ కూడా చాలా హెల్ప్ అవుతుంది కొలెస్ట్రాల్ తగ్గించడానికి. సో ఇవాళ ఫస్ట్ రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ దలియా ఉప్మా. ఓకే, సో నిజంగా ఉప్మా చాలా బ్లాండ్గా తీసుకుంటారు, బట్ దలియా యూస్ చేస్తున్నాం కాబట్టి ఇంకా బ్లాండ్ ఉంటుందని ఫీల్ అవుతుంటారు. బట్ ఎస్, మన షోలో ఏ రెసిపీ అయినా టేస్టీగా చేస్తాం కాబట్టి చూద్దాం ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది ఏంటి. క్యాప్సికమ్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి చూడాల్సిందే. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో దలియా ఆల్రెడీ నువ్వు నానబెట్టి తీసుకొచ్చావు. అవును. సో క్యాప్సికమ్ అన్ని రకాల క్యాప్సికమ్స్ అంటే అన్ని కలర్స్ యూజ్ చేస్తున్నాము. బఠానీ కూడా యాడ్ ఆన్, క్యారెట్ యాడ్ ఆన్. సో ఉప్మా అనగానే బఠానీ అండ్ క్యారెట్ బేసిక్ ఉండాలి ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే. సో ఎందుకంటే వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకుంటుంటేనే బెటర్. సో చూద్దాం, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్. సో మరి ఎలా చేస్తాయేంటి ఉప్మా అని? ఓకే, సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, ముందుగా కొంచెం నూనె, సో యూజువల్గా దలియా ఎలా ఉపయోగపడుతుంది మన థీమ్కి, ఎలా సంబంధం? సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఓన్లీ క్యాలరీస్ కట్ డౌన్ చేయడమే కాదు, మనము ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి కూడా. ఓకే, సో దలియాలో మనకు ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే గ్లైసమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకో స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఓకే, మినప్పప్పు, జీడిపప్పు కూడా. ఓకే, సో యూజువల్గా మనము పోపు రెడీ చేసేసుకున్నాము. సో ఇంకా ఏమైనా ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఇంగ్రీడియంట్స్ మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చా పోపులో, సో దట్ హెల్త్ వైజ్ మనకు బెనిఫిట్ ఉండడానికి? సో ఏదైనా సరే ఫస్ట్ మనం వెజిటేబుల్స్తో చేసుకోవడం చాలా మంచిది. సో ఫస్ట్ మనం డైట్ స్టార్ట్ చేయడం విత్ ఫైబర్తో స్టార్ట్ చేస్తే అది ఏంటంటే మనకు త్రూ అవుట్ ద డే మనకు డైజెషన్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది అండ్ అలాగే మనకి ఇమ్యూనిటీ కూడా చక్కగా పెరుగుతుంది. సో ఉప్మా మోస్ట్లీ మనం బ్రేక్ఫాస్ట్లోనే ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఇలా వెజ్జెస్తో స్టార్ట్ చేయొచ్చు. అండ్ సేమ్ డైతే మనం లంచ్లో కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, సో చక్కగా వేగిపోయాయి. నెక్స్ట్ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో నెక్స్ట్ ఏం వేస్తున్నావు?
ఆ తర్వాత టొమాటో ముక్కలు కూడా, నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా, సో మిగతా మనము వెజిటబుల్స్ వేసుకున్నాము. కొంచెం బఠానీ, క్యారెట్స్, ఇప్పుడు బెల్ పెప్పర్స్ అన్నీ కూడా వేసేస్తున్నాం. ఫస్ట్ గ్రీన్ బెల్ పెప్పర్, ఎల్లో బెల్ పెప్పర్, అలాగే రెడ్ బెల్ పెప్పర్. పర్ఫెక్ట్. సో చాలా కలర్ఫుల్గా ఉంది. సో ఉప్పు ఏమైనా యాడ్ చేసుకున్నాం? ఉప్పు అండ్ అలాగే పసుపు కూడా యాడ్ చేసుకున్నాం. ఓకే. కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు. సో యూజువల్గా ఉప్మా కాబట్టి మనం మార్నింగ్ టైమే ప్రిఫర్ చేస్తుంటాం, బట్ సమ్ టైమ్స్ నైట్ కూడా తీసుకోవాలనుకుంటే ఎస్పెషల్లీ ఆ దలియా అనేది మనం యూస్ చేయొచ్చు. యూస్ చేయొచ్చు. సో దలియాలో మంచి ఫైబర్ ఉంటుంది కాబట్టి అది మనం ఏ టైంలో అయినా ప్రిఫర్ చేయొచ్చు. నైట్ టైంలో కూడా ఇలా వెజ్జీస్ యాడ్ చేసి తీసుకుంటే ఫుల్ మీల్ అయిపోతుంది. ఓకే. సో మనం ఆ దలియా కూడా యాడ్ చేద్దామా? కొన్ని వాటర్ వేసి ఫస్ట్ వాటర్ వేసేసుకుందాం, తర్వాత దలియా మెల్లిమెల్లిగా యాడ్ చేద్దాం. ఆల్రెడీ మనం దలియాని నానబెట్టేసాము. పర్ఫెక్ట్. సో యూజువల్గా మామూలుగా హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అన్న వాళ్ళు క్వాంటిటీ అనేది చాలామంది తీసుకోవట్లేదు. అండ్ ఎటువంటి క్వాంటిటీ మనం చూస్ చేసుకోవాలి అంటే చాలామంది మెజర్మెంట్స్ తెచ్చేసుకుంటున్నారు. సో మెజర్మెంట్స్ చేసుకునే తీసుకోవాలా లేకపోతే లైక్ అందాజుగా తీసుకుంటే సరిపోతుంది? సో నార్మల్గా మీరు చెప్పినట్టు అందాజుగా కొంచెం అప్రాక్సిమేట్గా తీసుకుంటే సరిపోతుంది. మరీ పర్టికులర్గా మెజర్మెంట్ కూడా అవసరం లేదు. ఎందుకంటే మనం అందులో ఇంక్లూడ్ చేసింది ఎవ్రీథింగ్ కూడా మనకు కుక్ చేసిన తర్వాత సేమ్ న్యూట్రియం వాల్యూస్ ఉండవు అనమాట. సో అందుకని చెప్పేసి మనం నార్మల్గా లైక్ రైస్ కానీ సీరియల్స్ కానీ పల్సెస్ కానీ ఉంటే జస్ట్ ఒక కప్ తీసుకోమని చెప్తాం, ఒక కప్పు. అండ్ ఇలాంటి వెజిటేబుల్స్ అయితే ఒక చిన్న కటోరీ, అలా మనం జస్ట్ కొంచెం అప్రాక్స్గా తీసుకుంటే సరిపోతుంది. సో గుడ్ కొలెస్ట్రాల్ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఎటువంటి ఇంగ్రీడియంట్స్ మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి? సో గుడ్ కొలెస్ట్రాల్కి మనకు ఫైబర్ హెల్ప్ చేస్తుంది అండ్ దాంతోపాటు omega-3 అండ్ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా హెల్ప్ చేస్తుంది. అయితే omega-3 అన్నప్పుడు ఫిష్ ఆయిల్స్ ఎవ్రీడే చాలా మంది యూస్ చేస్తుంటారు. సో ఎవ్రీడే అలా యూస్ చేయొచ్చా? నో ప్రాబ్లమ్ ప్రతి ఒక్కరు? సో ఫిష్ ఆయిల్ అనేది మనం కొంచెం అంటే అది కూడా మనకు మళ్ళీ స్టోర్డ్ ఫామ్లోనే వచ్చేస్తుంది. సో అలా కాకుండా మనం డైరెక్ట్గా ఫిష్ తీసుకోవడం, లేదంటే ఆల్ టైప్ ఆఫ్ సీడ్స్లో మనకి ఎక్కువగా omega-3 and 6 ముఖ్యంగా మనకు ఫ్లాక్ సీడ్స్లో ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అలాంటి సీడ్స్ మనం ఎవ్రీడే డైట్లో కనుక, లేదంటే మనం తీసుకునే సాలడ్స్లో ఇంకేదైనా దాంట్లో ఇంక్లూడ్ చేసుకుంటా ఉంటే మనకు న్యాచురల్గా బాడీ అబ్జార్ప్షన్ ఉంటుంది. ఓకే పల్లవి, సో ఉప్మా రెడీ అయిందో లేదో చూసేద్దామా? చూసేద్దాం. ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయింది కదా. సో మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేస్తున్నాం. చాలా ప్లాంట్గా తీసుకుంటుంటాం ఉప్మా. ఇదైతే చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ గోధుమ రవ్వ అంటే దలియా యూస్ చేసాము. టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో కొంచెం డౌట్గా ఉంది. చూద్దాం. మరి రెడీ అయిపోయినట్టేనా? క్యాప్సికమ్ దలియా ఉప్మా రెడీ అయిపోయింది. ఓకే. టేస్టీ క్యాప్సికమ్ దలియా ఉప్మా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. క్యాప్సికమ్ దలియా ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు
చిటికెడు, గోధుమ రవ్వ 1 కప్పు. క్యాప్సికమ్ దలియా ఉప్మా తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఉప్పు, పసుపు వేసి కలిపి మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో నీళ్లు, నానబెట్టుకున్న గోధుమ రవ్వ వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ దలియా ఉప్మా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. పర్ఫెక్ట్గా ఉంది. మనం లావు ఉప్మా అంటూ ఉంటాం, లావు రవ్వ ఉప్మా అని. సో ఆ కైండ్లో ఆ టేస్ట్ వస్తుంది అనమాట. ఏవైతే వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకున్నామో ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా ఎన్హాన్స్ అయిపోయాయి. సో క్యాప్సికమ్ కావచ్చు, క్యారెట్ కావచ్చు, తర్వాత బఠానీ కావచ్చు, అండ్ ఏదైతే సైడ్గా వేస్తున్నామో అవన్నీ పర్ఫెక్ట్గా జలపైపోయాయి. సో ఉప్మా అయితే ఇలా హ్యాపీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంది. అండ్ అన్నీ ఇంక్లూడ్ చేసుకున్నాం కాబట్టి న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా మనకు బాగా వస్తాయి అన్నమాట. సో ఇదైతే చాలా బాగుంది. నీకు ఎలా అనిపించింది? సో నాకు చాలా చక్కగా నచ్చింది. అండ్ మనం కన్సిస్టెన్సీ కూడా సాఫ్ట్గా తీసుకుంటే త్వరగా డైజెస్ట్ కూడా అవుతుంది. సో కన్సిస్టెన్సీ వైజ్గా కానీ మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ వైజ్గా కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది. ఓకే. సో ఉప్మా అయితే చాలా టేస్టీగా ఉంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి టొమాటో సెలరీ సూప్. వావ్, సో మంచి కాంబినేషన్. యూజువల్గా టొమాటో సూప్ అంటే అందరికీ బోర్ కొట్టేసింది, ఎందుకంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సూప్స్ వచ్చేసాయి మనకు. బట్ సెలరీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నావు కాబట్టి సో ఎలా చేస్తావు ఏంటి అని చూద్దాం. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు టొమాటో అండ్ సెలరీ తీసుకొచ్చాం, అండ్ క్యారెట్స్ యూస్ చేస్తాం. ఇంకొకటి ఇది సెలరీ స్టెమ్స్, ఇది సెలరీ లీవ్స్, ఇది స్ప్రింగ్ ఆనియన్స్. సో పర్ఫెక్ట్ కాంబినేషన్లో మనం ఆ న్యూట్రిషనల్ వాల్యూస్ అనేది చూసుకోవాలి. టేస్ట్ కూడా ఎలా వస్తున్నాయి అంటే చూద్దాం. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. ముందుగా టమాటోస్ అండ్ సెలరీ స్టెమ్స్ కొంచెం మనం సాల్ట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే. కొంచెం ఆయిల్, ఇందులోనే కొంచెం టమాటో ముక్కలు, ఓకే, అలాగే సెలరీ స్టెమ్స్. యూజువల్గా టొమాటోస్లో సీడ్స్ చాలామంది వాడకూడదు అంటారు. సో ఎటువంటి కండిషన్స్లో సీడ్స్ అనేవి మనం యూజ్ చేయకూడదు? సో ఎవరికైతే గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ లేదంటే కిడ్నీ స్టోన్స్ ఆక్సలేట్స్ వల్ల ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయో వాళ్ళు మాత్రమే సీడ్స్ వాడకూడదు. సో కిడ్నీ స్టోన్స్ రాగానే చాలా మంది సీడ్స్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. బట్ అదేంటంటే కొంతమందికి కాల్షియం వల్ల కూడా ఫామ్ అవ్వచ్చు, కొంతమందికి ఆక్సలేట్స్ వల్ల కూడా ఫామ్ అవ్వచ్చు. సో రెండు దాన్ని డిఫరెన్షియేట్ చేసుకొని ఆక్సలేట్స్ ఎవరికైతే బాగా బాడీలో ఫార్మేషన్ అవుతూ ఉంటుందో అలాంటి వాళ్ళు సీడ్స్ని అవాయిడ్ చేయాలి. సో అలా వచ్చిన వాళ్ళే అవాయిడ్ చేయాలి, మిగతా వాళ్ళందరూ రెగ్యులర్గా తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. ఇవి జస్ట్ సార్ట్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ సార్ట్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. సో మరి జార్లోకి తీసుకుందాం. తీసేసుకుందాం. సో అందులో ఇంకా ఏమైనా మిక్స్ చేస్తున్నాము? కొన్ని వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. సో పర్ఫెక్ట్గా మనం లైట్గా పేస్ట్ లాగా కూడా చేసుకుంటాం. సో నెక్స్ట్ ఇంకొంచెం ఆయిల్ వేసుకొని క్యారెట్స్ కూడా సార్ట్ చేసేసుకుందాం. ఓకే. సో క్యారెట్స్ ఏంటంటే మనకు కొంచెం మధ్యలో చంక్స్ లాగా తగిలితే బెటర్. అవును.
జస్ట్ హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాం అంతే. దీంట్లోనే క్యారెట్స్, అలాగే కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం. సో యూజువల్గా సూప్ అనగానే ఆ థిక్నెస్ కోసము కార్న్ ఫ్లోర్ యూజ్ చేస్తూ ఉంటారు, మొక్కజొన్న పిండి. సో అలా కాకుండా మనం ఈ పేస్ట్ కూడా కొద్దిగా థిక్నెస్ అనేది యాడ్ చేస్తుంది. యాడ్ చేస్తుంది. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్న సెలరీ ఇంకా టమాటోది కూడా వేసేసుకుందాం. పర్ఫెక్ట్. సో మంచి కలర్ కూడా వచ్చింది యాక్చువల్లీ. ఇంకొద్దిగా వాటర్ వేసాము మనం. ఇందులోనే పెప్పర్ సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఇంకొక స్పూన్, కొంచెం పెప్పర్, ఓకే. అలాగే కొంచెం సాల్ట్ కూడా. ఓకే, సో చక్కగా అన్నీ వేసుకున్నాము. సో యూజువల్గా ఇది అంటే మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కానీ సెమీ సాలిడ్గా కూడా లేదు కాబట్టి జస్ట్ మీల్ రీప్లేస్మెంట్గా వాడచ్చా వాడకూడదు? మీల్ రీప్లేస్మెంట్ లాగా వాడకూడదు. కాకపోతే మనం ఏదైనా స్ప్రౌట్స్ కానీ సాలడ్స్ కానీ ఇంకేదైనా సార్టెడ్ ప్రాసెస్లో తీసుకుంటే దాంతోపాటు సైడ్ డిష్ లాగా ఇది తీసుకోవచ్చు, లైక్ మీల్స్ టైంలో. లేదు అంటే మనం ఇది బీవరేజెస్ లాగా లైక్ 10:30 కానీ 5:30 కానీ తీసుకోవాలి. సో సూప్స్ యూజువల్గా లంచ్కి ముందు తీసుకుంటూ ఉంటారు, అపెటైజర్ లాగా. కొద్దిగా తీసుకుంటే మనకి ఆకలి తగ్గుతుంది అంటారు. సో ఆకలి తగ్గుతుందా లేకపోతే ఇంకేదైనా రీజన్ ఉందా? సో ఆకలి ఒకటి తగ్గుతుందంటే మనం ఆ క్వాంటిటీని కొంచెం మెయింటైన్ చేయొచ్చు. సో ఒకవేళ 100% ఉంటే 30-40% ఇది ఫుల్ అయిపోతే మిగతా ఒక 60% మనం మీల్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనకు డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అంటే లైక్ బ్లోటింగ్ సెన్సేషన్ కానీ అసిడిటీ కానీ ముఖ్యంగా కాన్స్టిపేషన్ అలా అవ్వకుండా కొంచెం మనకు హెల్ప్ చేస్తుంది అలా సూప్స్ తీసుకుంటే. సో సూప్స్ రెగ్యులర్గా మనం వాడొచ్చా? రెగ్యులర్గా మనం ఎవ్రీడే అట్లీస్ట్ ఏదైనా ఒక సూప్ అయినా తీసుకుంటా ఉంటే మన బాడీని రీహైడ్రేట్ చేస్తుంది. సో చూద్దామా మరి సూప్? చూసేద్దాం. వావ్. సో చాలామంది ఏంటంటే టొమాటో సూప్ చాలా అండర్ రేటెడ్ అయిపోయింది యాక్చువల్గా. ఎందుకంటే ఎవరు తీసుకోవట్లేదు, ఎందుకంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సూప్స్ వచ్చేసాయి అనమాట. సో బట్ స్టార్ట్ అయింది మనకు టొమాటో సూప్ నుంచి. సూప్స్ అనేవి మనకు తెలుసు యాక్చువల్గా. పర్ఫెక్ట్గా కుక్ అయింది. మరి సర్వ్ చేసుకుందామా? అది స్టవ్ ఆఫ్ చేసి కొంచెం లైమ్ జ్యూస్ అండ్ అలాగే సెలరీ లీవ్స్ కూడా యాడ్ చేసేద్దాం. ఆ తర్వాత సర్వ్ చేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ కొంచెం సెలరీ లీవ్స్ యాడ్ చేద్దాం. అలాగే కొంచెం లైమ్ జ్యూస్ కూడా. ఓకే. సో థిక్నెస్ కూడా చాలా బాగా వచ్చింది. మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో మరి రెడీ అయిపోయినట్టేనా? ఎలా సార్, టొమాటో సెలరీ సూప్ రెడీ అయిపోయింది. టేస్టీ టొమాటో సెలరీ సూప్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. టొమాటో సెలరీ సూప్కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, టొమాటో ముక్కలు 1 కప్పు, సెలరీ స్టిక్స్ 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఉల్లికాడలు కొద్దిగా, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, సెలరీ కొద్దిగా. టొమాటో సెలరీ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో టొమాటో ముక్కలు, సెలరీ స్టిక్స్ వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో క్యారెట్ ముక్కలు, ఉల్లికాడలు, మిక్సీ పట్టుకున్న సెలరీ, టొమాటో పేస్ట్ వేసి అందులో నీళ్లు, మిరియాల పొడి, ఉప్పు వేసి మూత పెట్టి కాసేపు మరిగించుకొని చివరగా సెలరీ, నిమ్మరసం వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టొమాటో సెలరీ సూప్ రెడీ.
కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దాము సూప్ని. ఓకే. వావ్, అమేజింగ్. అసలు ఏదైతే మనం పేస్ట్ చేసుకున్నామో దానివల్లే టేస్ట్ అనేది తెలుస్తుంది. యాక్చువల్గా సెలరీ స్టిక్స్ కానీ యూజువల్గా సెలరీ పైన ఒకటే తీసేస్తుంటారు, స్టిక్స్ పడేస్తూ ఉంటారు. బట్ దాన్ని కూడా మనం చాలా చక్కగా యూస్ చేసుకున్నాం అండ్ టేస్ట్ వైజ్ కూడా అమోఘంగా ఉంది. చాలా సూదింగ్గా అనిపిస్తుంది సూప్. అండ్ మనం లాస్ట్కి ఏదైతే లైమ్ జ్యూస్ యాడ్ చేసామో దానివల్ల మనకు ట్యాంగినెస్ కూడా చక్కగా తెలుస్తుంది. అండ్ సెలరీ మోస్ట్లీ మనం ఇక్కడ అయితే ఎక్కువగా డిషెస్లో యూస్ చేయాలి సౌత్ ఇండియన్స్లో. సో ఇలా మనం సూప్స్లో కానీ ఏదైనా సాలడ్స్లో కానీ ఇంక్లూడ్ చేసుకుంటే వాటి వల్ల కూడా మన కొలెస్ట్రాల్ చక్కగా తగ్గుతుంది. పర్ఫెక్ట్. సో సూప్ బాగుంది అండ్ ఫస్ట్ రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంది. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ దలియా ఉప్మా. మనం యూస్ చేసే బెల్ పెప్పర్స్లో అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనకు ఇమ్యూనిటీ చక్కగా పెరుగుతుంది అండ్ అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. అండ్ అంతేకాకుండా బాడీని చక్కగా రీహైడ్రేట్ చేస్తుంది. అండ్ ఎవరికైతే ఎక్కువగా యాసిడిటీ కానీ బ్లోటింగ్ సెన్సేషన్స్ కానీ ఎక్కువగా ఉంటాయో వాళ్ళు కూడా బెల్ పెప్పర్స్ని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. దీంతో పాటు మన సెల్స్ని రీజనరేట్ చేయడానికి అండ్ అలాగే బాడీని డీటాక్స్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి టొమాటో సెలరీ సూప్. టొమాటోస్లో మనకు వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా ఇమ్యూనిటీని చక్కగా బూస్టప్ చేస్తుంది. అండ్ అలాగే ఇందులో మనకు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాడీని రీహైడ్రేట్ చేస్తుంది అండ్ బ్లడ్ ప్యూరిఫికేషన్ చేయడంలో అండ్ బ్లడ్ సర్క్యులేషన్లో కూడా చక్కగా ఉపయోగపడుతుంది. బోల్డ్ అనే న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ టేస్ట్ వైజ్ కూడా ఉప్మా అసలు నార్మల్గా చాలామంది ఇష్టపడరు, బట్ ఈ ఉప్మా అయితే 100% ఇష్టపడతారు. సో కాంబినేషన్స్ అలా ఉన్నాయన్నమాట, ఇంగ్రీడియంట్స్ కానీ. అండ్ సూప్ కూడా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో అండ్ డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటే టేక్ కేర్. బై.